ఈ వీడియోలో వాటర్ అంటే చాలా మంది డౌట్ ఏంటంటే బిగినర్స్ వస్తారు కదా, వర్కౌట్ చేసేటప్పుడు వాటర్ తాగొచ్చా, డ్యూరింగ్ వర్కౌట్ వాటర్ తాగొచ్చా, అబ్డామినల్స్ వర్కౌట్ చేసేటప్పుడు వాటర్ తాగొచ్చా, డిఫరెంట్ డౌట్స్ అడుగుతారు. ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాం, అసలు వాటర్ తాగొచ్చా తాగొద్దా వర్కౌట్ చేసే టైంలో. సింపుల్ ఒక మాట చెప్తా, వర్కౌట్ చేసేటప్పుడు మనకు స్వెట్ అనేది ఫుల్ వస్తుంది. ఆ స్వెట్ ఎట్లా వస్తుంది అంటే నీ బాడీలో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంటుంది. నువ్వు ఎంత వర్కౌట్ అయితే క్యాలరీస్ బర్న్ చేస్తుంటావు బయటకు వస్తుంది. ఇప్పుడు నువ్వు వాటర్ అనేది లోడ్ చేస్తేనే మళ్ళా వాటర్ అనేది స్వెట్ ద్వారా వస్తుంది. ఇన్ కేసు నువ్వు అంత స్వెట్ లాగా బయటికి తీసుకొచ్చినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే నీ బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. అంటే క్రాంప్స్ వస్తాయి, అంటే ఇక్కడ పడితే అక్కడ పట్టేసుకోవడము, చక్కెర వచ్చినట్టు. సో దానికి ఒక టైమింగ్ ఉంటుంది. వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. యాప్స్ చేసేటప్పుడు ఏ వర్కౌట్ చేసినప్పుడు అయినా ఏదైతే సెట్ మధ్యలో గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ డ్యూరింగ్ లా కొంచెం టైం తీసుకొని నీ బాడీ టెంపరేచర్ తగ్గినాక వాటర్ అనేది కంపల్సరీ తాగాలి. తాగకపోతే డిహైడ్రేట్ అయిపోయి ఆనే పడిపోతావు. క్వాంటిటీ ఎంత అంటే సిప్ వాటర్ తీసుకోండి, మెల్లగా తీసుకోండి. యాప్స్ వర్కౌట్ చేసినా, కార్డియో వర్కౌట్ చేసినా, ఇప్పుడైతే మీరు కార్డియో చేసేటప్పుడే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది కదా, కొంచెం టైం తీసుకొని వాటర్ తీసుకోండి. కానీ వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. వర్కౌట్ అయిపోయిన తర్వాత వర్కౌట్ కి ముందన్నా వాటర్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే బాడీ హైడ్రేట్ ఉంటుంది, మీరు ఇట యాక్టివ్ ఉంటారు. లేకపోతే డిహైడ్రేట్ అయ్యి చక్కెర వచ్చి ఆనే పడిపోతారు. సో చాలా మంది అయితే ఈ మిస్టేక్ చేస్తారు. ఎవరైతే మీకు అనిపిస్తుంది కదా మిస్టేక్ చేసిన వాళ్ళు, ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగీట యూస్ఫుల్ అవుతుంది.